లోకరక్షకుడును సర్వోన్నతుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞత వందనాలు స్తుతి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనతో ఆయన పరిశుద్ధ వాక్యం ద్వారా దర్శించడానికి దిగి వచ్చి ఉన్నాడండి. ఆ వాక్యము నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. ఈరోజు దేవుడు మనం వచ్చాము, వెళ్ళిపోయాము, అందరిలాగే ఉంటున్నాము. ఏ పని మీద నేను వచ్చాను, ఏ తల్లిదండ్రులకు పుట్టాను, ఎవరు నన్ను నడిపించుకున్నారు, ఏ విధంగా పెంచారు, నేను వచ్చాను, నా బాధ్యత ప్రకారం అన్నీ నేను చేశాను, ముగించుకున్నాను, వెళ్ళిపోతున్నాము అని అనడానికి లేదండి. ఒక గోల్ ఉంది, మనిషి జీవితానికి ఒక గోల్ ఉంది. ఆ గోల్ ఎటువంటిదనంటే, మన గోల్ ఎటువంటిదనంటే దేవుని చేత పిలువబడి ఆయన ఆశీర్వాద ప్రకారం ముందుకెళ్తూ ఆయనలో దీవించబడుతున్న దేవుని బిడ్డలకందరికీ ఒక గోల్ ఉందండి. ఆ గోల్ ఏంటిది అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు అని అంటే, నువ్వు కష్టాల్లో ఉండిపోవడానికో, నువ్వు శ్రమలు అనుభవిస్తూ కృంగిపోవడానికో దేవుడు నిన్ను పిలవలేదు. కాబట్టి నువ్వు గ్రహించాల్సింది ఏంటిది, మరి నీ లోకంలో నీకు కష్టాలు, ఇరుకు, ఇబ్బందులు ఇవన్నీ నీతో ఉన్నప్పుడు నువ్వు కృంగిపోవడం అవసరం లేదు. అందుకే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి ఉన్నా. అంటే నీకొక నియామకాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడండి. దేవుడు తన ఆలోచనలో నిన్ను నిర్మించుకున్నాడు, నియమించుకున్నాడు. ఇదే మాట ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలోనే 5వ వచనములో ఇర్మియా ప్రవక్తను గూర్చి దేవుడు మనతో మాట్లాడతాడండి. వాక్యం ఉంది, ఏముంది, నీ తల్లి గర్భంలో నీవు పిండముగా రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి తిని, నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి తిని. అంటే నిన్ను ఒక ఆధిక్యతతో, అధికారముతో నిన్ను నింపి దేవుడు నిన్ను భూమి మీదకి నడిపించి ఉన్నాడు. ఇది ఎప్పుడు జరిగింది, నువ్వు పిండముగా, ఒక చిన్న అణువుగా కూడా నీ తల్లిలో ఒక పిండముగా నువ్వు ఏర్పరచబడ్డప్పుడే దేవుడి నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంటే ఎలా నియమించుకున్నాడు, ఇర్మియా ప్రవక్తను జనములకు ప్రవక్తగా నియమించుకున్నాడు. సో అదేవిధంగా నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల, ఆయన చేత పిలువబడిన ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక పిలుపు ఉందండి, ఒక నియామకం ఉందండి. ఆ నియమించినది దేని కొరకు అని తెలుసుకోకుండానే నా గోల్ ఏంటి, నేనేంటి, నేను ఎందుకు వచ్చా, ఎందుకు రక్షణ పొందుకున్నా, ఎందుకు దేవుని వాక్యం వింటున్నా, నేను ఎట్లనే ఉండిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే, అంటే నా జీవితం నేను రక్షణ పొందుకుంటే చాలు, నేను బాగుపడితే చాలు అని అన్న స్వార్థం ఏ దేవుని బిడ్డలకు ఉండదండి. ఉండదు అని అన్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేయడానికి వచ్చావు, ఎలా ఉంటున్నావు, ఎలా ఉండి రేపు వెళ్ళబోతున్నావు, దేవుడు ఎందుకొరకు నిన్ను నియమించుకున్నాడో అని అన్నది నువ్వు ఈరోజు దేవుని దగ్గర తెలుసుకుంటే, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమై ఉంది, నా బలమును నీకు చూపునట్లును. మొదటిగా దేవుడు తన బలాన్ని నీకు చూపిస్తాడంట. అంటే ఆ బలమును నీకు చూపించున్నట్లును, ఆ తర్వాత ఈ భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయున్నట్లును. ఎందుకు ప్రచురం చేయాలి, యేసు నామమున రక్షణ ఉందండి. యేసు నామమున జీవితాలు ఆశీర్వాదంలో మార్చబడతాయి. యేసు నామమున పాపాలు క్షమించబడతాయి. యేసు నామమున నరకాగ్ని నుండి తప్పించబడతాం. యేసు నామమున రేపు మళ్ళీ మన పరలోక తండ్రి దగ్గరికి చేరగలం. కాబట్టి ఆ యేసు నామమును ప్రచురము చేయున్నట్లు దేవుడు మనల్ని నియమించి ఉన్నాడంట. ఈరోజు నువ్వు దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తూ, దైవజనుల ప్రార్థనలను బట్టి, వాక్యం వినడాన్ని బట్టి, చర్చెస్కి వెళ్ళడాన్ని బట్టి, మందిరాల్లో ఆయన గణపరచడాన్ని బట్టి ఎంతో 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 నువ్వు దీవించబడుతున్నావు. దేవుని ద్వారా ఎన్నో కార్యాలు నువ్వు అందుకుంటున్నావు. మరి అందుకొని పొందుకున్న కార్యాలను బట్టి నువ్వు ఎంత మాత్రం ఇతరులకు ప్రకటించగలుగుతున్నావు, నువ్వు ఎంతమందికి నువ్వు ఈ మాటను, నా దేవుడు నన్ను ఆశీర్వదించడం వలన నేను ఈ కార్యం పొందుకున్నాను, ఈ దీవెన నేను అందుకున్నాను అని ఎంతమందికి నీ సాక్ష్యాన్ని నువ్వు చెప్పు. వాళ్ళను నువ్వు బలవంతం చేయని అవసరం లేదు. నువ్వు పొందుకున్న సాక్ష్యాలను వారికి చెప్తే దేవుడు ఎంతమందికి నా నామమును మీరు ప్రచురం చేస్తున్నారు, పొద్దున్న లేస్తున్నారు, పడుకుండేదాకా మీ పనులు మీరు చేసుకుంటున్నారు, ప్రతిదీ నేనే చేస్తున్నానని నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ నేను చేసే ప్రతి కార్యాన్ని మాత్రం మీరు చూస్తున్నారు. అన్నీ అందుకొని మీరు ఎలా నిలబడిపోతున్నారు, ఎవరికి ఏమీ చెప్పకుండా నీ కార్యాలను ఇతరులకు చెప్తేనే కదా. తెస్సలోనిక పత్రికలో ఆయన ఏమంటున్నాడు, ప్రతి విషయమునందును మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము యేసుక్రీస్తునందు దేవుని చిత్తమై ఉంది అని ఆయన అంటున్నాడు. సో అదే కదా, నువ్వు కృతజ్ఞతలు చెప్పినప్పుడే కదా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా. అదేవిధంగా ఈ విధంగా నేను ప్రార్థన చేసి నేను ఈ విధంగా స్వస్థపరచబడ్డాను, ఈ విధంగా నేను ఆశీర్వదించబడ్డాను, ఈ విధంగా నేను దీవించబడ్డాను, ఈ విధంగా నా కుటుంబం కట్టబడింది, ఈ విధంగా నా సమస్యలకు జవాబు వచ్చిందని నువ్వు ఎంత మాత్రం చెప్పగలుగుతున్నావు?
అదే కదా దేవుని నామాన్ని ప్రచురం చేయడము. అందుకే దేవుడు ఏం సెలవిస్తున్నాడు, నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. నీకు ఒక నియామకం ఉందమ్మా. నువ్వు ఒక దేవుడి చేత, ఆ పరలోక తండ్రి చేత అపాయింట్ అయిన బిడ్డవు. నువ్వు దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చాడు. దేవుడు నిన్ను నియమించుకున్నాడు పలానా పని అని. ఆ పని విధంగా ఒకవేళ ఇంతవరకు నీకు ఆ ప్రణాళిక తెలియదేమో, మోకరించి అడుగు దేవుని దగ్గర, ప్రభా నన్ను ఎందుకు పిలుచుకున్నావయ్యా? అందరిలాగా నేను భూమి మీదకి వచ్చాను, తిన్నాను, ఉన్నాను, ఒక భర్తకు భార్యగాను లేక ఒక భార్యకు భర్తగాను నేను ఉండిపోయాను. అందరిలాగే నీవు ఇచ్చిన ఆశీర్వాదం అందుకొని పిల్లల్ని కన్నాము, ఇల్లు వాకిలి అన్నీ కట్టుకున్నాం. ఇంతకు నా జీవితం ఏంటి, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అని చెప్పి నువ్వు అడిగితే, ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు నియమించుకున్నాడో, ఎందుకు నిర్మించుకున్నాడో, దేనిని బట్టి నిన్ను పిలుచుకున్నాడో ఈరోజు ఆయన నీకు చెప్పడానికి రెడీగా ఉన్నాడండి. ఒకవేళ ఇంతవరకు నువ్వు అది తెలుసుకోకుండా కొనసాగుతున్నావేమో, అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు, నా బలమును నీకు చూపించున్నట్లును భూలోకమందంతటా కూడా నా బలమును, నా నామమును ప్రచురము చేయున్నట్లు. నువ్వు దేవుని బలమును నీకు చూపించడానికి నీతో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ ఆయన బలమైన కార్యాలను నువ్వు చూసి ఉంటే ధన్యురాలవే, ధన్యుడవే. కానీ దేవుడు మళ్ళీ అంటున్నాడు నిన్ను బలపరచడానికి, నా బలమును నీకు చూపించుటకును అని దేవుడు సెలవిచ్చి ఆయన చెప్తున్న మాట ఏమై ఉందండి, భూలోకమందంతటా నా నామమును ప్రచురం చేయి అంటే ప్రకటించడం అండి. నీ దేవుడి ద్వారా నువ్వు పొందుకున్న కార్యాలను నీ తోటి వారికో, నీ స్నేహితులకో, నీ ఇంట్లోని వారికో, నీ బంధువులకో, నువ్వు ఎలా నీ రోగంలో బయటపడ్డావు, ఈ కష్టంలో నుంచి ఎలా నడిపించబడ్డారా అన్నప్పుడు ఆ దేవుని నామమును నువ్వు ఘనపరచు, నీ ద్వారా ఆయనను మహిమపరచినట్లే. అదే దేవుడు నీకు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన బలమైన కార్యములను నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును నీవు ప్రచురము చేయున్నట్లును దేవుడు ఏం సెలవిస్తున్నాడు, అందుకే నేను నిన్ను నియమించి తిని. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు నియమించుకున్నాడో స్పష్టంగా నీతో చెప్తున్నాడు. వస్తున్నా, వెళ్తున్నా, వాక్యం వింటున్నా, మళ్ళీ అదే ఆదివారం వస్తే దేవునిలో కలుసుకుంటాయి. ఈ రోజుల్లో చాలామంది ఎట్లా అయిపోయారనంటే ఆదివారపు క్రైస్తవులు అయిపోయారండి, ఆదివారపు దేవుని బిడ్డలు అయిపోయారండి. ఆ ఒక్కరోజు చర్చ్కొచ్చే నేను చాలా గొప్ప పని చేసేసాను, నేను చాలా దగ్గరగా ఉన్న దేవునికి, నేను అడిగినవన్నీ దేవుడు నాకు ఇచ్చేస్తాడు. మిగతా రోజులు ఏమైందండి? పర్సనల్ ప్రేయర్స్ ఉండదా నీ జీవితానికి? దేవుని దగ్గర మొరపెట్టే స్థితి నీకు ఉండదా? అనేకులను గురించి అడిగే స్థితి నీకు ఉండదా? నువ్వు సమస్యలు ఎత్తిపెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయాలంటే ఈరోజు ఈ ప్రపంచం ఏ స్థితి గుండా వెళుతుందో నీకు తెలుసు కదా. అది నీ బాధ్యత, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయడం. ఆ బాధ్యతను మర్చిపోయి ఈరోజు ఉన్నావేమో. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని కుమారుడు నీ దగ్గరకు వచ్చి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా బలమును నీకు ప్రచురం చేస్తున్నాను, నా బలమును నీకు తెలియజేస్తున్నాను, నీకు చూపుతున్నాను. కాబట్టి భూలోకమందంతటా నా బలమును నువ్వు పొందుకొని భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లు నేను నిన్ను నియమించి ఉన్నాను. ఈ రోజు నుంచైనా నువ్వేమై ఉన్నావో దేవుడు చెప్పాడు. కాబట్టి నీ నడుము బిగించి దేవుని దగ్గర నడువు. నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను బలపరచడానికే నీ ఎద్దకు వచ్చి నిన్ను ఈ వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికను అందుకుంటే ఆయన రాకడలో ఆయనను మనం మహిమపరచగలం. ఆ దేవాది దేవుడిని, కృపగలిగిన ఆ పరలోక తండ్రిని మనం మహిమపరచగలం. అంతేకాని ప్రభా నా కొరకు నువ్వు దిగి వచ్చి నీ జీవితాన్నే నా కొరకు సమర్పించి నీ శరీరమును సమస్తమును ప్రభా నీవు అప్పగించి రక్తము కార్చి నా కొరకు నా జీవితాన్ని రక్షించడానికి నిన్ను నీవు సమర్పించుకున్న సర్వోన్నతుడు ప్రభా. అటువంటి నీ కార్యములు, నీ బలమును నేను ప్రచురము చేయడానికి నువ్వు నన్ను పిలుచుకున్నావు, నియమించుకున్నావు అని అంటే తప్పకుండా నేను నిలబడతాను నా యేసయ్య. తప్పకుండా నువ్వు చేసిన కార్యాలను బట్టి నిన్ను నేను మహిమపరుస్తాను తండ్రి అని నువ్వు దేవుని దగ్గర ఈరోజు తెలుసుకుని నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన నియామకములో ఉన్నావని చెప్పిన దేవుడు నిన్ను సంపూర్ణముగా అందులోనే నేను స్థిరపరిచి ఆయన కృప కొరకు నిన్ను వాడుకోబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఏమై ఉన్నావో దేవుడు చెప్పాడు. అందుకో బిడ్డ, అందుకో ఈ వాక్యాన్ని నువ్వు అందుకో. దేవుణ్ణి కనపరచు. లేదు నేను పొద్దున లేచినప్పటి నుంచి పడుకుంటే దాకా నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు నేను ఇదే శ్రమిస్తా, ఇట్లనే ఉంటే ఒక రోజు ఒకటి వస్తుందండి, రాకడ చాలా సమీపంగా ఉందండి. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడం కాదు, వాక్యాన్ని విని దాన్ని అనుసరించి ఆచరించి దేవుణ్ణి గణపరచడంలోనే క్రైస్తవత్వం ఉందండి. ఆ క్రీస్తు బిడ్డలమై ఉన్నామండి. ఊరికే ఒక ట్యాగ్ తగిలించుకొని నేను క్రైస్తవురాలిని అని అన్న ఆ ట్యాగ్ను బట్టి ఉన్న నీ జీవితాన్ని బట్టి ఈరోజు అన్యులలో దేవుడి నామం అవమానపరచబడుతున్నది. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు.
నువ్వు నిజంగా నా కుమారుడవైతే, నిజంగా నా కుమార్తెవైతే నీ ద్వారా నాకేం ఘనత కలుగుతుందని డైరెక్ట్గా నిన్ను అడుగుతున్నాడు దేవుడు. ఏం జవాబు చెప్తారండి? ఏం జవాబు చెప్తాం మనం దేవుని దగ్గర? లేదు ప్రభా, నీ బలాన్ని నేను పొందుకున్నాను కాబట్టి. బలం అంటే శరీరానికి వచ్చే బలం కాదండి. నేనున్న పరిస్థితులలో నన్ను నువ్వు లేవనెత్తుకొని నువ్వు చేసిన కార్యములను బట్టి అక్కడ నేను నిలదొక్కుని నీ కొరకు నిలబడ్డానే, అది నీ నిజమైన బలము ప్రభా అని నువ్వు గ్రహించి ఆ చూపించిన బలాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆయన నామాన్ని ప్రచురము చేయడానికి నిన్ను నిలబెట్టుకున్నాడని నువ్వు నిలబడితే, ఇందుకే నేను నిన్ను నియమించుకున్నానని నువ్వు కాదు, దేవుడు నీ పట్ల సాక్ష్యం చెప్పే విధంగా నువ్వు నిలబడగలవు. కాబట్టి ధైర్యంగా ముందుకెళదాం. ఆనాడు ఇర్మీయా ప్రవక్తను పిలుచుకొని దేవుడు ఏమన్నాడు? తల్లి గర్భములో నీవు పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వంటే ఎవరో తెలిసిన పరలోక తండ్రి, నిన్ను కలుగు చేసిన తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు నీ కుటుంబం కొరకు నియమించబడ్డావా, లేక నీ వంశం కొరకు నిర్మించబడ్డావా? దేని కొరకు నువ్వు నియమించబడ్డావు అవన్నీ కూడా నీకు ఉంది, కానీ నా కొరకు కూడా నువ్వు నియమించబడి ఉన్నావు. అది నువ్వు తెలుసుకోకుండా ఇహలోకపరమైన వాటిలో నియమించబడ్డ కార్యాలలో నేను లేకుండా ఏ ఆశీర్వాదం రాదని దేవుడు ఈరోజు నీకు సెలవిస్తున్నాడు. ఇంత మర్మం దేవుడు బోధిస్తున్నాడే. ఇప్పుడు కూడా మన బుద్ధి మారకుంటే ఎట్లండి? ఇప్పుడు కూడా మనల్ని మనం సరి చేసుకోకుంటే ఎట్లండి? సమస్యలు పెరిగిపోతున్నాయి, వచ్చిన సమస్యలు పోవట్లేదు అన్నానంటే వాక్యమే నీ దగ్గర లేనప్పుడు, వాక్యము మీదనే నీకు విశ్వాసం లేనప్పుడు, ఆ వాక్యమే ఉన్న దేవుడే నీకు తోడై ఉన్నాడని నువ్వు గుర్తించినప్పుడు నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? రోషము కలిగి దేవుడి కొరకు జీవించడం నేర్చుకుందామండి. మనము ఇచ్చి ఉన్న ఈ జీవితం దేవుని కొరకు సమర్పించుకుంటే సర్వోన్నతుడైన ఆ దేవుడు ఆయన మనందరి కొరకు, సృష్టి కొరకు తనని తాను సమర్పించుకోలేదా దేవుడి మాట ప్రకారము? మరి ఆ పరలోక తండ్రికి నేను బిడ్డనని అనుకున్నప్పుడు ఆయన నిన్ను నియమించుకున్నానని చెప్పిన మాటను ఎందుకు తీసుకోలేకపోతున్నాం ఈరోజు మనము? దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ముందుకు నడవండి. ఎందుకంటే మీరు లోకములో ఉండడానికి రాలేదు, మీరు రేపు మళ్ళీ మీరు నా దగ్గరికి రాబోతున్నారు పరలోక రాజ్యములో. ఆ రాజ్యంలోనికి మీరు రావడానికే మిమ్మల్ని నేను సిద్ధపరిచి ముందుకు నడిపిస్తున్నాను. కాబట్టి ఈరోజు నా బలమును ప్రచురము చేయున్నట్టు, నా బలమును నీవు నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయున్నట్లును నిన్ను నేను నియమించి తిని, ఇందుకే అని దేవుడు నొక్కి చెప్తున్నాడు ఈరోజు. ప్రభా, ఇంతవరకు ఆ మర్మం తెలియదేమో అడుగుతాం ఈరోజు. పరలోక తండ్రి, నన్ను ఎందుకు నియమించావు ప్రభా? ఏ పనికి నియమించావు? ఏ ప్రణాళికకు నియమించావు? ఆ ప్రణాళిక ద్వారా, ఆ పని ద్వారా, నీ ఏర్పాటు ద్వారా నేను నిన్ను ఎలా మహిమపరచగలనని, నన్ను ఏ విషయానికి నియమించావు ప్రభా అని ఈరోజు నీ హృదయం తెరిచి నువ్వు మొరపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నువ్వెందుకు వచ్చి ఉన్నావో దేవుడు నీకు చెప్తాడు. ఆయన ఎందుకు నిన్ను భూమి మీదకి నడిపించాడో ఆయన నీకు బయలుపరుస్తాడు. అటు కృప నువ్వు తెలుసుకున్న రోజున నీ పరలోక తండ్రికి నువ్విచ్చే ప్రతిఫలం, ఆయన మరణానికి నువ్వు ఇచ్చే ప్రతిఫలం, నీ రక్షణ పొందుకొని ఇహలోక పరంగా నేను ఇక్కడే ఉండి నా పనులు చూసుకొని నేను వస్తానయ్యా అని అంటే దేవుడు ఏమంటున్నాడండి? నా నామ పేరిట ప్రవచనాలు చెప్పినా, దయ్యాలను వెళ్ళగొట్టినా, అద్భుతాలు చేసినా, సూచక క్రియలు చేసినా మీరెవరో నాకు తెలియదని అన్నాడా లేదా దేవుడు? ఎందుకు మరి వ్యర్థమైన ప్రయాస మనకు లోకములో? చేసుకోవాలండి. కుటుంబాన్ని పోషించే బాధ్యత మనదే, మన వాళ్ళను మనమే చూసుకోవాలి. కానీ ఇచ్చిన ప్రతి సమయము కూడా నేను అందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను, సంపాదించడానికో సమకూర్చుకోవడానికో. కానీ నీ దగ్గరికి వచ్చేసరికి ఆ సమయాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను అన్నానంటే నిన్ను నియమించినటువంటి ఆయన ప్రణాళిక ఎలా నెరవేర్చబడుతుంది? మనం ఆశీర్వదించబడడానికే కదా దేవుడు సెలవిస్తున్నాడు. నీ ప్రయత్నాన్ని సులువుగా మార్చడానికే కదా చెప్తున్నాడు. రేపు ఈ ప్రయత్నంలో నువ్వు గెలిచిన క్షణమున తిరిగి ఆయన పరలోక రాజ్యంలో ఆయన సింహాసనంలో కూర్చోబెట్టుకోవడానికే కదా ఆయన చెప్తున్నాడు. ఈ లోకములో ఉండి మనం చేస్తున్న ప్రతి పనికి రేపటి మన డెస్టినేషన్ ఏమై ఉందో తెలుసుకోకుండా చేస్తే మాత్రం రేపు నష్టపోయేది మనమేనని దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. కాబట్టి యథార్థంగా దేవుని సన్నిధిలో కొనసాగుదాం. దేవుడు ఏమన్నాడు? నా బలమును నీకు చూపునట్లును, నా నామమును నీవు ప్రచురము చేయున్నట్లును నిన్ను నేను నియమించి ఉన్నా, ఇందుకే నియమించానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు ఈరోజు? నువ్వు చేస్తున్నావు. ఒకవేళ నియమించబడ్డ వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండి మహిమపరుస్తున్నారు, అందును బట్టి దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడు? నీ ఆలోచన ఎలా ఉంది? ఈరోజు ఇహలోకపరమైనవన్నీ నా దగ్గర ఉన్నాయి, నాకు కావాల్సినవన్నీ నేనుంది, ఇంకా నాకేం తక్కువ అని నీకు నువ్వు అనుకుంటున్నావేమో. ఈ అతిశయమే ఉండకూడదని అంటున్నాడు. అన్నీ చేసిన ఆ పరలోక తండ్రే భూమి మీదకి వచ్చి
నేనే దేవుణ్ణి, నేనే సృష్టికర్తను, అన్నీ నా వల్లనే జరిగింది, నేనే అన్నీ చేయగలను, కాబట్టి సృష్టి అంతా నా ముందు వచ్చి మోకరిల్లాలని ఎక్కడ చెప్పలేదే యేసయ్య. తన్ను తాను తగ్గించుకున్నాడు కదా, తనను తాను మన కొరకు గాయముల పాలయ్యాడు కదా, తనను తాను మన కొరకు సమర్పించుకున్నాడు కదా. ఆ సమర్పణ ఏది? ఆయన బిడ్డవైతే, ఆయన కుమార్తెవైతే, ఆయన కుమారుడవైతే ఆ సమర్పణ ఏదండి? యథార్థత ఉండాలి కదా నీలో. అదే యథార్థ మార్గంలో ఉండి కదా నీ తండ్రి నీకు మార్గం చూపి వెళ్ళాడు. అందుకే కదా ఆయన నేనే మార్గం అని సెలవిచ్చాడు. ఎవరైనా నా ద్వారా తప్పితే నా తండ్రి దగ్గరికి వెళ్ళలేరని కూడా చెప్పాడు కదా. ఆ సత్యమును నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? నీ ఎన్నిక ఏంటి? నీ ఏర్పాటు ఏంటి? నీ నియామకం ఏంటిది? ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యంగా నిలబడు. ఈరోజు మోకరిల్లి అడుగు, ప్రభా ఎందుకు వచ్చాను నేను ఈ భూమి మీదికి? ఎందుకు నన్ను నడిపించావు? వచ్చాను, ఇవన్నీ చూస్తున్నా, ఇవన్నీ చేస్తున్నా, మరి నాకు మార్గం ఉంది. నీ జీవగ్రంథము ద్వారా, నీ వాక్యాల ద్వారా నాకు నువ్వు మార్గాన్ని కలుగజేసి ఉన్నావు. అందులోనికి నేను ప్రార్థన చేస్తూ నీ వాక్యాన్ని చదివితే నేనున్న సమస్యలకు నాకు రూట్ చెప్పగలవు ప్రభా, దారి చూపించగలవు. కానీ నేను ఎందుకు వచ్చానో ఏం చేస్తున్నానో తెలియనంతకాలం ఇదే రీతిగా నా జీవితం కొనసాగితే ఎట్లా అని ఈరోజు నీవు సమర్పించుకుని దేవుని పరిశుద్ధ పాదాల దగ్గర మోకరిల్లి అడిగితే ఆ దేవాది దేవుడు తన ప్రణాళిక నీ పట్ల వివరించడానికి సిద్ధముగా ఉన్నాడండి, సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఇటు కృప ఈ వాక్యము ద్వారా నేను నియమించబడ్డాను, నేను నియమించబడ్డవాడను, నేను నియమించబడిన కుమార్తెను, నేను నియమించబడినటువంటి దైవజనుడను అని యథార్థత కలిగి మనం ముందుకు కొనసాగితే, ఆ పరలోక తండ్రిని ఎన్నుకోగలిగితే, దేవుణ్ణి మనం కొనియాడితే ఆయన ప్రణాళిక మన పట్ల నెరవేర్చబడుతుంది. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.